నాకు ఈరోజు ఇలా అవుట్ఫిట్ కొలాబరేషన్స్ కానీ జ్యువెలరీ కొలాబరేషన్స్ కానీ స్టూడియో కొలాబరేషన్స్ కానీ వస్తున్నాయి అంటే మెయిన్గా లీడ్స్ అండి. మేకప్ లీడ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి అంటే దీని వెనకాల చాలా పెద్ద కష్టం అయితే ఉంది. ఈ స్టేజ్కి రావడానికి నేను పడ్డ కష్టాలు అన్ని కాదు. ఈ రోజు సోనీని కొంతమంది అడుగుతున్నారు, గుర్తుపడుతున్నారు అంటే కష్టం వెనకాల చాలా పెద్ద పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. ఆడపిల్లగా ఎందుకు పుట్టానని అనుకోని రోజంటూ లేదండి నా లైఫ్ లా. ఎవ్రీ టైం ఏడ్చేది, ఒక జైల్లా ఉండేది నా లైఫ్. ఏడవని రోజు అంటూ లేదు. నా ఫేస్ లో నవ్వు రావడం అంటే ఏదో ఒక అమృతం లాగా ఉండేది. మీకు నా లైఫ్ లో జరిగిన వన్ డే గురించి చెప్తా వినండి. ఎందుకంటే నా లైఫ్ లో నేను పడ్డ కష్టాలు మీరు కూడా మీ లైఫ్ లో పడి ఉంటారో పడిలేరో నాకు తెలీదు, కానీ ఈ స్టోరీ వింటే మాత్రం మీరు చాలా చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నా. ఇది నా 6 years బ్యాక్ స్టోరీ అండి. నేను హెచ్వైడికి వచ్చి 2 years అయ్యింది. నేను ఎగ్జామ్ ఫీ కట్టాలి, ఎలా కట్టాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర మనీ అయితే లేకుండే. అలాగే థింక్ చేస్తూ ఏం చేయాలో అర్థం కాక నియర్ బై ఉన్న పార్లర్ కి అయితే నేను ఒక పార్లర్ కి వెళ్ళాను. నెక్స్ట్ డే రంజాన్ ఫెస్టివల్ ఉండే. అప్పుడే అక్కడ ఒక ఆవిడ మెహందీ పెడుతుండే ఆ పార్లర్ లా. చిన్నప్పటి నుంచి నాకు వచ్చేది ఒకటండి, మెహందీ అయితే పెట్టడం బాగా వస్తుంది. ఇంకా ఆ పార్లర్ లో నేను అడిగాను, నేను మెహందీ పెడతాను అక్క అని చెప్పేసి. ఆవిడ కొత్త కదా కొంచెం ఆలోచించింది. బట్ ఒక డెమో అయితే ఇవ్వవా, ఎవరికైనా ఒక చిన్న ఫ్లవర్ అయితే పెట్టు, నేను అప్పుడు కన్ఫర్మ్ చేస్తా అని అన్నిండే. నా మెహందీ పెట్టగానే తనకు నచ్చి కంటిన్యూ చేసుకున్నారు. మెయిన్ గా మా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఫెస్టివల్ వచ్చిందంటే మెయిన్ గా మా ఇంట్లో మెహందీ మాత్రం కంపల్సరీ. ఉమెన్స్ కి ఎంత మంది వస్తే అంత మందికి అయితే మెహందీ కంటిన్యూగా